దేవునికి స్తోత్రం. దయచేసి కొందనాలు కూడి వచ్చిన మీదకి నా వందనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. 7 నక్షత్రములను దేవుని ఏడాకులను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చినో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రమును అపవిత్రపరుచుకొని కొందరు సార్దీస్లో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును. జీవగ్రంథములో అతని పేరంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యం గైకొని నా నామం నిమిత్తము ఎరుగనలేదు. నా నామం నిమిత్తం ఎరుగనలేదు. నా నామము ఎరుగనలేదు కనుక ఇదిగో నీ వద్ద తలుపు తీసి ఉంచి ఉన్నాను. ఎవడును దానిని వేయనేరడు. యూదులు కాక తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపుని వారిని రప్పించదను. వారు నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుచునని తెలుసుకొనున్నట్లు నీవు నా ఓర్పు విషయమై నా వాక్యము గైకొని భూ నివాసులను శోధించు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములలో నేను నిన్ను కాపాడేదను. లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి ఇక మీదట అతడు ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నుండి నా దేవుని యొద్ద నుండి దిగివచ్చు నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీ ధనవృద్ధి చేసుకొని అగ్నిలో పుటము వేయబడిన బంగారములు నీ దిశములో సిగ్గు కనపడకుండానట్లు
ధరించుకొనుటకును తెల్లని వస్త్రములు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని వద్దకు నేను వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. నేను జయించుచు నా తండ్రి వలన నా తండ్రితో కూడా సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.